ఒకప్పుడు 2014లో ప్రతిపక్ష స్థానం కూడా రానటువంటి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పెత్తనం మళ్ళీ ఎలా సాగించాలో అర్థం కాలే. మిత్రపక్షాలంటూ యూపీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి సాగింది. 2019 నాటికి చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో చీలిక ప్రయత్నం చేసింది. కానీ 2019లో అంతకంటే ఘన విజయం భారతీయ జనతా పార్టీ సాధించింది. దాంతో ఇక రాహుల్ గాంధీకి సోరోస్ టీం ఏదైతే సపోర్ట్ చేస్తుందో దానికి సపోర్ట్ చేసే చైనా శక్తులు కావచ్చు, సోరోస్ శక్తులు కావచ్చు నేర్పినటువంటి పాఠం మిగతా వాళ్ళని కలుపుకు వెళ్ళమని. అందుకని జోడో యాత్ర పేరుతో దేశవ్యాప్తంగా యాత్ర చేస్తూ ఆ సందర్భంగా ప్రాంతీయ పార్టీలను కలుపుకెళ్తూ యూపీఏ కాస్త ఐఎన్డీఏగా మార్చాడు. తద్వారా వివిధ ప్రాంతాల్లో బలమైనటువంటి శక్తి కిందకి మారాలి అని నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా అటు సమాజ్వాదీ పార్టీ కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరికీ వెనకాల సోరోస్ ఫండింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ప్రోత్సహించడంతో ఇదంతా ఒక జట్టు కట్టింది. అందరూ కలిసి మోడీని గద్దెదించడానికి చేసిన ప్రయత్నం అయితే పూర్తిగా ఫలించలేదు, కానీ కొంత మెజార్టీ తగ్గించగలిగారు. ఎన్డీఏగా భారతీయ జనతా పార్టీ రివర్స్లో వెళ్ళడం వల్ల కొంతవరకు ప్రయోజనం చేకూరింది. తద్వారా పూర్తిగా బీజేపీకి మెజార్టీ రాకపోయినా బీజేపీ ప్రభుత్వం మళ్ళీ కొనసాగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లు వచ్చి ఇక ప్రధానమంత్రి అభ్యర్థిని రాహుల్ గాంధీగా ముందు పెట్టి నడిపించాలనుకుంటున్నటువంటి సందర్భంలో సీన్ మారింది. మమతా బెనర్జీ ఇప్పుడు ఐఎన్డీఏ కూటమి బాగా అధ్యక్ష పదవి తనకి కావాలంటుంది. ఇంతవరకు ఐఎన్డీఏకి కన్వీనర్ ఎవరిని పెట్టలేదు. సోనియా గాంధీనో లేకపోతే మల్లికార్జున్ ఖర్గేను నడిపేస్తున్నారు. అట్లా కాకుండా తమకి కావాలన్నటువంటి డిమాండ్ని తెర మీదకి తీసుకొచ్చింది.